నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. రాజమండ్రి దేవీ చౌక్లో శ్రీ కనకదుర్గ అమ్మవారుగా సాక్షాత్కారం. రాజమండ్రి వివాహిత మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు. ఆస్తి కోసం పెంచిన తల్లినే హత్య చేసిన పెంపుడు కుమార్తె. రాజమండ్రిలో ఘనంగా దసరా మహోత్సవాలు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. స్థానిక దేవీ చౌక్లో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి 90వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు శ్రీ కనకదుర్గ అమ్మవారుగా దర్శనమిస్తున్నారు. శ్రీదేవి ఉత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజేశ్వరరావు పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. 25వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల నేపథ్యంలో రోజుకొక అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంకుమ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి వేళల్లో నాటక ప్రదర్శనలు ఉంటున్నాయి. బుధవారం ఉదయం 108 మంది దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజున శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా, సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజున గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. మూడో రోజున భక్తులకు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు సాక్షాత్కరించి అనుగ్రహించారు. శుక్రవారం రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. ఆదివారం శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారిగా భక్తులకు సాక్షాత్కరించారు, అనుగ్రహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రదర్శనలతో దేవీ చౌక్ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులను విశేషంగా అలరించాయి. రాజమండ్రి కంబాల్ చెరువులో వివాహిత మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెంచిన తల్లిని హతమార్చింది కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది. చెడు వ్యసనాలకు బానిసైన ఒక మైనర్ బాలిక స్నేహితులతో కలిసి తన పెంపుడు తల్లిని హతమార్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. సంచలనంగా మారిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలపేటలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విషయాలను డీఎస్పీ విజయపాల్ మీడియాకు వెల్లడించారు. కంబాలపేటలో విశ్రాంత ఉపాధ్యాయురాలు సిద్ధాబత్తుల మార్గరెట్ జూలియానా నివాసం ఉంటుంది. తన భర్త నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందగా 13 ఏళ్ల తన పెంపుడు కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. తన పెంపుడు కుమార్తెను అతి గారాబంగా పెంచడంతో ఆ బాలిక చెడు వ్యసనాలకు బానిసయ్యింది. తన పుట్టినరోజు వేడుకలకు లక్షల్లో ఖర్చు చేసేది. అంతేకాకుండా 19 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం, ప్రియుడు స్నేహితులతో కలిసి మద్యం సేవించడం వంటి చెడు వ్యసనాలకు బానిసయ్యింది. ఈ క్రమంలో తన స్నేహితులు ఇచ్చిన సలహాతో తన పెంపుడు తల్లిని తొలగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆమెను చంపిందని పోలీస్ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ ఆమె తల్లి మార్గరెట్ కింద పడిపోయిందని, విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో ఆమె 18వ తేదీ తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉందంటూ జూలియానా మరిది అంజయ్యకు బాలిక ఫోన్ ద్వారా తెలిపింది. ఆయన హుటాహుటిన వచ్చి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని, ఈ వ్యవహారంపై అంజయ్యకు అనుమానం వచ్చి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి తిరిగిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. ఈ సమయంలో బాలికను ప్రశ్నించారు. అయితే బాలిక చెప్పిన మాటలకు పంచనామాకు పొంతన లేకపోవడంతో ఆ బాలిక కదలికలపై నిఘా పెట్టారు. ఈ సమయంలో బాలిక అదే ప్రాంతానికి చెందిన గారా ఆకాష్తో ప్రేమాయణం సాగిస్తుందని, జూలియానా మృతి చెందినప్పటి నుంచి ఆకాష్ తన ఇద్దరు స్నేహితులు కనిపించకపోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేక బృందాలతో సిఐ ప్రసన్న,
వీరయ్య గౌడ్ దర్యాప్తు చేపట్టగా ఈ నెల 18న ప్రియుడు ఆకాష్తో పాటు అయ్యప్ప నగర్కు చెందిన విపి అక్షయ్ కుమార్, ఆర్యాపురానికి చెందిన దాస్యం దినేష్ రాయ్తో కలిసి జూలియానాను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నిర్ధారణ అయిందని డీఎస్పీ తెలిపారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లి చనిపోతే ఆస్తులన్నీ తనకే చెందుతాయని ఆ బాలిక భావించింది. తనకు అడ్డు కూడా తొలగిపోతుందని, తన ప్రియుడు ఆకాష్తో కలిసి ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. తన తిరుగుళ్లకు అడ్డుపడుతుందన్న ఒక్క కారణంతోనే అల్లారుముద్దుగా పెంచిన తల్లిని హత్య చేసిన విధానాన్ని వివరించిన ఆ బాలిక ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా జరిగిన విషయం పోలీసులకు చెబుతుండడం సమాజ పోకడికి అద్దం పడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఎవరైతే ఈ 13 ఏళ్ల ఈ ఆర్ఫన్ అడాప్టెడ్ డాటర్ ఉందో ఆమె అస్తమానం ఈ A1 ఎవరైతే ఉన్నారో గారా ఆకాష్, అది నైబర్ దగ్గర నియర్ ఆ వీధిలోనే ఉంటాడు. ఈమె బాయ్ ఫ్రెండ్ రూపంలో ఈ ఫ్రెండ్షిప్ చేయటం జరుగుతుంది. ఏదన్నా చదువుకో లేదా అస్తమానం సెల్ ఫోన్ మాట్లాడుకోవటం కానీ, లేదంటే చదువుకోకుండా ఈమె మృతురాలికి కొంచెం అనుమానం వచ్చింది, వీటితో క్లోజ్గా రిలేషన్ చేస్తుందని. దాన్ని మందలిస్తే ఆమె నెగిటివ్గా తీసుకుని ఇవాళ స్నేహానికి ఈమె పెంపుడు తల్లి అడ్డొస్తుందనే ఉద్దేశంతో వీడిని గారా ఆకాష్ని సంప్రదిస్తే వాడు అతని యొక్క క్రూరమైన ఆలోచనని బయటపెట్టి ఈమెని తొలగించుకుంటే మనం ఫ్రీగా ఉండొచ్చు, ఆస్తి అంతా మనకే వస్తుంది అనే సలహా ఇవ్వటం. ఇప్పుడు ఏదైతే 13 ఏళ్ళు బాలిక ఉందో ఆమెకి ఆలోచించే వయసు కాదు, అంత మెచ్యూరిటీ మైండ్ కూడా కాదు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఆకాష్ గారు, అక్షయ్ కుమారు, దినేష్ రాయ్ వీళ్ళ యొక్క మాటలు నమ్మి అంటే ఈమె చనిపోతే ఆమె ఫ్రీ అయిపోద్ది, ఫ్రీ బర్డ్గా ఉండొచ్చు అని ఏకైక లక్షణం, ఆస్తి అంతా వాళ్ళకు వస్తుందని ఈ ప్లాన్ వల్ల వీళ్ళు చేయటం జరిగింది. కాబట్టి 13 ఏళ్ల పాలికగా మనం ఎలా అసెస్ చేసుకుంటాం? ఆమె ఆలోచించే వయసు కాదు కదా. కాకపోతే ఆమె మైండ్ని ట్యూన్ చేసిన వాళ్ళు ఈ గారా ఆకాష్ అన్నట్టు. ఆమె మైండ్ని ఏదన్నా పెద్దవాళ్ళు మందలిస్తడం జరుగుద్ది, మందలిస్తే బాగుపడమని అంటారు తప్ప చెడిపోమని అన్నగా. బాగుపడమంటే దాన్ని నెగిటివ్గా తీసుకుని దాని పర్యవసరమే పాపం పిల్లలు లేకపోయిన మార్గరెట్ జూలియానా గారు ఒక అనాథను పెంచుకుంటే దాని యొక్క పర్యవసరమే ఈ కేసు. మనం ఆలోచించే వయసు మెజారిటీ అయితే కానీ మన ఆలోచన శక్తి కానీ మనం ఏది మంచి ఏది చెడ్డదని ఆలోచిస్తాం. అందుకనే మనం ఏది చెప్పినా కానీ ఆమెకు ఆలోచన వచ్చినా కానీ సలహా ఇచ్చిన వాళ్ళదే తప్పు. ఇది మేజర్. వీళ్ళందరికీ 19-20 ఏళ్ళు ఉంది కనుక వీళ్ళది హత్య కేసులో వీళ్ళు ప్రధాన నిందితులుగా మనం భావిస్తాం. ప్రజల ఐఏఎస్ అధికారిగా పిలుచుకునే ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అధికారులకు ఆదర్శనీయమని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారులు అయినాపురపు సూర్యనారాయణ అన్నారు. ఎస్ఆర్ శంకరన్ 89వ జయంతి సందర్భంగా అక్టోబర్ 22న రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన చిత్రపటానికి ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ 1986లో శంకరన్ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన జీవోలను పుస్తకంగా ముద్రించారని తెలిపారు. వీటిలో ఇప్పటికీ ఉపయోగపడే 22 జీవోలు ఉన్నాయన్నారు. శంకరన్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడే ఐటీడీఏలు నెలకొల్పారని వివరించారు. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్లు ప్రవేశపెట్టారని, వెట్టి చాకరీ నిర్మూలన చట్టం 1976లో రూపొందించడంలో కీలక పాత్ర వహించారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా కారంచేడు బాధితులకు సహాయ పునరావాసాలు కల్పించారని, 2004లో మావోయిస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు జరిపేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. మాన్యువల్ స్కావెంజర్ విధానం రద్దుకు చొరవ చూపారన్నారు. 1934 అక్టోబర్ 22న తమిళ బ్రాహ్మణ కుటుంబంలో శంకరన్ జన్మించారని, జీవితాంతం ఎస్సీ ఎస్టీల ఇతర పేదల ప్రయోజనాలకు కృషి చేశారన్నారు. ప్రభుత్వం పద్మభూషణ్గా గౌరవించినప్పటికీ
ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించి తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని సవినయంగా వెల్లడించారన్నారు. 1956లో ఐఏఎస్లో చేరిన శంకరన్ 1959లో కర్నూలు జిల్లాలో నంద్యాల సబ్ కలెక్టర్గా, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం సర్వీసులోకి వెళ్ళిన ఆయన బొగ్గు గనులు జాతీయం చేసే కార్యక్రమంలో కీలక పాత్ర వహించారు. 2023 అక్టోబర్ 22న శంకరన్ 89వ జయంతి నుంచి 2024 జనవరి 3న జైపాల్ సింగ్ ముండా జయంతి వరకు ఆదివాసీ హక్కుల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాలని, రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర జిల్లాని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, పోలవరం ముంపులోని 373 గ్రామాలను 41.15 కౌంటర్ పరిగణించాలని ఆదివాసీ మహాసభ ప్రచురించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహాసభ సలహాదారు ఏవి సత్యనారాయణ, ప్రతినిధులు గడుతూరి చిన్నారావు, మామిడి చిన్నరెడ్డి, అరగంటి వీరభద్రారెడ్డి, ఎలగడ నాగేశ్వరరావు, కోసు పోతన్న దొర, పిండి వీరబాబు, సరాకుల చిల్లమ్మ, మూలెం రాంబాబు, మీడియం వెంకటేష్, రాయుడు ప్రసన్న, కేవి నాగమణి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జేఎన్ రోడ్, వెంకటేశ్వర నగర్, గ్రీన్ వ్యాలీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో గల వెంకటేశ్వర నగర్లోని గ్రీన్ వ్యాలీ సభ్యులు నగరంలోని రోజురోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం నివారణార్థం ఈ పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి తమ వంతు సామాజిక బాధ్యతతో పచ్చదనం, చల్లని పర్యావరణం అనే నినాదంతో గ్రీన్ వ్యాలీ కాలనీ పేరు సార్థకత చేకూర్చుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో చేపట్టారు. గ్రీన్ వ్యాలీ అధ్యక్షులు తిరుపతి నాగ వెంకటమూర్తి ఈ విషయాన్ని తెలియజేశారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత కూడా గ్రీన్ వ్యాలీ సభ్యులే సమీక్షగా తీసుకుంటున్నారని ఉపాధ్యక్షులు కేవీ రమణ తెలిపారు. తమ కాలనీ సభ్యులు రక్షణ దృష్టిలో ఉంచుకుని సభ్యులందరూ సంయుక్తంగా నగరంలోని ప్రథమంగా తమ సొంత వనరులతో గ్రీన్ వ్యాలీ కాలనీ అంతా నిఘా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పెడుతున్నట్లు కార్యదర్శి కైలాసపతి తెలియజేశారు. దాంతోపాటుగా రాత్రి సమయంలో ఒక సెక్యూరిటీ గార్డుతో గస్తీ నిర్వహిస్తున్నట్లు ఉప కార్యదర్శి గారపాటి రవి తెలియజేశారు. ఇటువంటి సంఘహిత కార్యక్రమానికి హార్దిక చేయూతనందించిన వ్యక్తులు, సభ్యుల సహకారం మరువలేందని కోశాధికారి మందపాటి లోవరాజు తెలియజేశారు. గ్రీన్ వ్యాలీ కార్యనిర్వాహక సభ్యులు హుస్సేన్, సాయిరాం, వైవీరాం, ఎవ్య రావు, కేవి కృష్ణంరాజు, ముమ్మిడివరపు మురళీకృష్ణ ఇతర సభ్యుల సహాయాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒక రాజమండ్రిలోనే రాజమహేంద్రవరంలో ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని చేయడం జరుగుతుంది. దీనికి అందరి సహాయ సహకారాలు కూడా పూర్తిగా మాకు ఉన్నందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయగలుగుతున్నాము. మా అసోసియేషన్లో అందరూ చాలా యాక్టివ్గా చేసి ఈరోజు మొక్కలు వేసే కార్యక్రమం చేసాము. మొత్తం అన్ని ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ చాలా బాగా చేసాము. అన్నీ ఇంకా బాగా అభివృద్ధి చెంది మా గ్రీన్ వ్యాలీ సభ్యులందరూ ఇంకా యాక్టివ్గా ఉండి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. రాజమండ్రిలో కొత్త నటీనటుల టాలెంట్ను ప్రోత్సహిస్తూ ట్రూత్ ఆర్ డేర్ పేరుతో సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు నిర్మాతలు జేమ్స్ వాట్ కొమ్ము, సుధా కొమ్ము తెలిపారు. ఎస్జేకే ప్రొడక్షన్స్ 4వ వెబ్ సిరీస్గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ను పూర్తి ఎంటర్టైన్మెంట్తో రూపొందిస్తున్నామని నిర్మాతలు జేమ్స్ వాట్ కొమ్ము, సుధా కొమ్ము అన్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీస్తున్నట్లు వివరించారు. చిత్రీకరణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరగనుందని, రాజమండ్రికి చెందిన ఆర్టిస్టులను తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తమ మిత్రుడు, గాయకుడు రాయుడు చంద్రకుమార్ నటిస్తున్నారని తెలిపారు. మొత్తం స్క్రిప్ట్ తమ సోను సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫీసులో సిద్ధం చేసినట్లు వివరించారు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ పివి శివ, డైరెక్టర్ ఆఫ్ విజువల్స్ కథా మాటలు సతీష్ తలారి అని జేమ్స్ వాట్ కొమ్ము, సుధా కొమ్ము తెలిపారు. రాజమండ్రి 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు.
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లో 45 ఏళ్ల అనుభవం, ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసి ఎటువంటి అవినీతికి పాల్పడిన చంద్రబాబు నాయుడిపై జగన్ ప్రభుత్వం కావాలని కుట్ర చేసి జైల్లో ఉంచిందని, ఇటువంటి కష్టకాలంలో చంద్రబాబు నాయుడికి మనమంతా అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తామాడ సౌజన్య, రాజకుమారితో పాటు 50 మంది మహిళలు, యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్, కాశీ నవీన్ కుమార్ తదితరులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం నిరంకుశ పాలన నచ్చక చంద్రబాబు నాయుడుకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమంలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బీసీ సాధికార సమితి శెట్టిబల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కోశాధికారి శెట్టి జగదీష్, కార్యనిర్వాహక కార్యదర్శి మర్రి దుర్గా శ్రీనివాస్, టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. కాబట్టి ఈ వార్డులో పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా ఇక్కడ ఉన్న నాయకత్వం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, ఒక పక్కన విజయ్ గారు ఉన్నారు, అట్టాడి రవి గారు ఉన్నారు, ఈశ్వరి గారు ఉన్నారు, బలమైన కమిటీ సభ్యులు ఉన్నారు, యువతగా సోదరులు రఘు గారు, అలాగే ఆయన స్నేహితులు అందరూ ఉన్నారు. ఎక్కడికక్కడ బలమైన పార్టీ ఉంది. దాని అంతా కూడా సమిష్టిగా నడిపిస్తూ పార్టీ యొక్క గెలుపు కోసం అందరూ కూడా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ప్రజలందరూ ఒక్కటయ్యి 4 సంవత్సరాలు ఎదురు చూశారు. మరో 4 నెలలు ఆగితే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవుతుంది. మీ అందరి సపోర్ట్ నారా చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గడ్డపై. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా అమ్మవారు కొలువై ఉన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిప్పుల గుండాలను తొక్కుతున్నారు. అన్నదానాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కల్పవర్తక సోదరుల ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. కుంకుమ పూజలు నిర్వహించారు. శివలింగానికి పంచామృత అభిషేకాలు చేశారు. తెప్పోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని కల్పవర్తక సభ్యులు పరిశీలించారు. కార్యక్రమంలో ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ నందివాడ నారాయణమూర్తి, సెక్రటరీ సున్నం వీరవెంకట నరసింహారావు మరియు కమిటీ సభ్యులు, కల్పవర్తక సోదరులు పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజున 24వ తారీఖు మంగళవారం సాయంకాలం 7 గంటలకి మన కోట్లింగాల రేవు నుండి అమ్మవారి తెప్పోత్సవం బయలుదేరుతుంది. ఇక్కడ బయలుదేరి రేవుకు కూడా ఆగుతూ చక్కగా వెళ్ళి మార్కండేయ స్వామి దగ్గర గుడి దగ్గర ఆగి అక్కడ 12 దాటిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఊరు మన ప్రముఖులందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నాం. వర్తక సోదరులచే అమ్మవారి తెప్పోత్సవం 24వ తారీఖున ఘనంగా ప్రారంభిస్తున్నాం. ఈ ప్రతి రేవుకు ఆగి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇచ్చి తర్వాత మన కోట్లింగాల రేవు కాడ నుంచి విఐపి ఘాట్ వరకు వస్తుందండి. ప్రతి భక్తులు కూడా తిలకించవలసిందిగా కోరుచున్నాము. రాజమహేంద్రవరం జ్ఞాన సరస్వతి ఆలయంలో 9వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉమా నృత్యనికేతన్ రెడ్డి ఉమారాణి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. నృత్య విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ నవదుర్గలు నృత్య కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని, ప్రతి చిన్నారులలో ఆ అమ్మవారు కనిపించారని,
ఈ విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలియజేశారు. వీరి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. గురువు రెడ్డి ఉమారాణిని సత్కరించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సుబ్బారావు గారి సహకారంతో మాకు ఇంత కళావేదిక, ఇంత మంచి వేదికని అందించారు. త్వరలో మాకు మంచి వేదికని ఇస్తానని మాట ఇచ్చారు. కృషికి ఫలితంగా నవదుర్గలంటే ఇలాగే ఉంటారేమో అని అనిపించేలాగా వాళ్ళు ఎవరికి వాళ్ళు తగ్గే లేకుండా చాలా అమోఘంగా చేశారు. నాకు చాలా ఆనందకరం అనిపించే వీళ్ళే కాదు, కొత్త ఉన్న పిల్లలు కూడా చాలా అమోఘంగా తయారు చేసింది ఉమారాణి గారికి. రాజమహేంద్రవరం ఉల్లితోట వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి బాలబాలికలచే సరస్వతీదేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ వారు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం 16వ నెంబర్ నేషనల్ హైవే సమీపంలో ఉన్న బర్మా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 అఖిలాండేశ్వరి ముత్తుమారి అమ్మన్ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారి అగ్నిగుండం ఏర్పాటు చేశారు. భవానీలు, భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఆచరించి అమ్మవారి అగ్నిగుండంపై నడిచి వారి మొక్కులు తీర్చుకున్నారు. రూడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం శ్రీ 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 అఖిలాండేశ్వరి ముత్తుమారి అమ్మన్ ఉత్సవ కమిటీ భక్తులకు ఆహారం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో బీసీ కాలనీ వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఉదయం నుంచి అమ్మవారికి నిత్య కుంకుమ పూజలు, అనంతరం భవానీయులకు, భక్తులకు జైవరపు రామారావు, రత్నకుమారి దంపతులు, వారి కుమారులు రవికుమార్, రేవతి దంపతులు, వీరబాబు, ఉమారాణి కుటుంబ సభ్యులు సహకారంతో అన్న సమారాధన చేశారు. రాజమహేంద్రవరం జవహర్లాల్ నెహ్రూ శ్రీ స్వర్ణదుర్గా నవరాత్రి మహోత్సవాలు 24వ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరి కూచిపూడి నృత్య కళాశాల నాట్యాచారిణి హేమాద్రి నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. బ్రహ్మకుమారి సాధ్వర్యంలో నృత్య ప్రదర్శన జరిగింది. అనంతరం భవానీ భజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్ కుమార్, రేలంగి బ్రదర్స్, గేదెల పూర్ణచంద్రరావు,
పాలకుర్తి రాము, ప్రధాన అర్చకులు గోపి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అష్టశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారి నుంచి అష్టశక్తులను మనలో నింపుకున్న దానికి గుర్తు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధిలో శ్రీరామ దుర్గాలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కుంకుమ పూజలు, భవానీలు పడిపూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కొత్తపేట భక్తులు, వాసిరెడ్డి గోవిందరాజు కుటుంబ సభ్యులు, ఏళ్ల నాగేంద్రరావు, తులసిరావు, కృష్ణ, గేదెల శ్రీను, రాజేష్, నవీన్, రేవతి, శారదా కుమారి తదితరులు పాల్గొన్నారు. పూజ అధికారత దిగ్విజయ ప్రాకారేషు మమ అస్మతో మాతాపిత్రో శీతోష్ణేన గర్భే మమ జన్మని జన్మనః మమ జన్మ చరితార్థ్య మహాపుణ్య కార్య పరిపూజ మహోత్సవ యోగ్యత మమ అధికార సాఫల్యతాభి సిద్ధ్యర్థో యథాశక్తి గణపతి. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి వారి పుష్కర మహోత్సవ సందర్భంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఇస్కాన్ శ్రీ రాధా గోపీనాథ్ మందిరం, గౌతమి ఘాట్, రాజమహేంద్రవరం నందు శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి వారి పుష్కర మహోత్సవాల సందర్భంగా శ్రీనివాస కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు శ్రీమాన్ జ్వాలాపురపు శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండె గుండెకు గోవిందుడు, గుడిసె గుడిసెకు గోవిందుడు అన్న సందేశంతో ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించి 12 సంవత్సరాలైన సందర్భంగా సంవత్సర కాలంలో 108 ఉచిత శ్రీనివాస కళ్యాణాలు జరుపుతుందని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. సేవా తరంగిణికి చేసే దివ్యమైన కార్యాలకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని ప్రకటించారు. అధ్యక్షులు విజయస్వామి, కార్యదర్శి శివస్వామి, హిందూ చైతన్య వేదిక సభ్యులు పట్నాల సూరిబాబు మాట్లాడుతూ కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షులు నమయదాస్, ప్రభుజీ, జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సాయి, శివ, ఇస్కాన్ భక్త బృందం, సేవా తరంగిణి శిక్షణ ఇచ్చిన కోలాట, సంగీత, నృత్య కళాకారులు, సత్సంగ్ సభ్యులు, భక్తజనులు పాల్గొన్నారని తెలియజేశారు. రాజమహేంద్రవరం ఆవరోడ్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి 10వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గాదేవి అలంకారం చేశారు. అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి నమః. రాజమహేంద్రవరం బాలాజీపేట సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విచ్చేసి కుంకుమ పూజలు చేస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేసి విశేష హారతులు ఆలయ అర్చకులు సమర్పించారు. దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించారు. కుంకుమ పూజలు చేశారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గొందీసుల శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూరి గణేష్, తలారి శ్రీనివాస్, ప్రకాష్, వడ్డి రాజా, A1 క్యాటరింగ్ గంగాధర్, GPR నాయుడు, రాజు, సాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మోరంపూడి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు 10వ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. గణపతి పూజా మండపారాధన, కుంకుమ పూజలు, చండీ హోమం, విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. పూజలో దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ పర్యవేక్షించింది.
రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. విశేషంగా అమ్మవారిని అలంకరించారు. దుర్గాదేవిగా మహాశ్రీ చక్రహోమానికి కుంకుమ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ప్రదక్షిణలు గావించారు. అనంతరం పూజ చేసుకున్న వారికి కమిటీ సభ్యులు సత్కరించి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ శారదాపీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విశేషంగా శారదాంబ అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. మామిడిన శేషగిరిరావు, గాయత్రి చెల్లాయమ్మ ఆశీస్సులతో నిర్వహిస్తున్నారు. దుర్గాష్టమి సందర్భంగా నవ ఆవరణ అర్చన, సౌభాగ్య కుంకుమార్చన, చండీ పారాయణం, శ్రీచక్ర అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పండితులచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 24వ డివిజన్లో మెరక్వీధి వాటర్ ట్యాంక్స్ దగ్గర శ్రీ జనని విజయదుర్గాదేవి అమ్మవారి 17వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 365 మంది ముత్తైదువులు కలశాలతో గోదావరి నది జలాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, భవానీ భక్తులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం దత్తముక్తి క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. మహామృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం, విశేష హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు హోమాన్ని వీక్షించారు. విశేషంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిగాయి. దత్తు ఈశ్వర్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ ఇన్స్పేట శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 37వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆశ్వీజ శుద్ధ అష్టమి పర్వదిన సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. ఆలయ గౌరవాధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు, ఆలయ కమిటీ పితాని సూరిబాబు, దొడ్డి లోవరాజు, వనం భాస్కర్రావు, కుడుపూడి ప్రసాద్, పితాని శ్రీనాథ్, ఉంగరాల శ్రీనివాస్, యాళ్ల గోపీనాథ్, ఆదిరెడ్డి శ్రీనివాస్, శీలా శ్రీనివాస్ రాయుడు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. జాంపేటలో కొలువైన శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారిని లలితా త్రిపుర సుందరి అవతారంలో భక్తులు కొలుచుకున్నారు. రజనీరెడ్డి స్థానిక మహిళా సభ్యులచే పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు, తాంబూలాలుగా ముత్తైదువులకు పంచిపెట్టడం జరిగింది. అనంతరం ప్రతిరోజులాగే మధ్యాహ్నం 150 మంది భవానీలకు అన్నదానం చేయడం జరిగింది. సాయి మాధురి భక్త మండలి కాతేరు వారిచే భక్తిగానం, కోలాట నృత్య ప్రదర్శన చేశారు. అమ్మవారి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ కర్రా ప్రకాశ్రావు, పూర్ణిమ ప్రసాద్,
ముప్పన శ్రీనివాస్, కొండపల్లి శ్రీనివాసరావు, కాసిని వెంకటప్పారావు, ఆకాశపుత్రనాథ్, నల్ల తాతారావు, శంకర్రావు, మామూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో 14వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా 8వ రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు ఉదయం నుంచి భక్తులచే అభిషేకాలు, సహస్ర కుంకుమార్చనలు, సుహాసిని పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు మంగిపూడి అనంత పద్మనాభ శాస్త్రి బ్రహ్మోత్సవంలో ఆలయ వ్యవస్థాపకులు కాదా నాగేశ్వరరావు, నాగమణి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నీలం వీరవెంకట సత్యనారాయణ, రమాదేవి, దుర్గా వెంకటలక్ష్మి, నళినీదేవి, కడలి చిన్ని, మేడిశెట్టి సత్యనారాయణమూర్తి, బల్లా శ్రీనివాస్, కేవీవి సత్యనారాయణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు కాలనీ వద్ద దుర్గా సెంటర్లో కనకదుర్గా సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం దంపతుల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకున్నారు. ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లను చేసి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. రాజమహేంద్రవరం సిటిఆర్ఐ రోడ్లో గల భాస్కర్ నగర్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో విజయదశమి మహోత్సవాలు రాజయోగిని బ్రహ్మకుమారి గీతా మాధురి నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగింది. అజ్ఞానంపై విజ్ఞానం యొక్క వికారములు, అవగుణములపైన దివ్యగుణముల మరియు జ్ఞానయోగముల యొక్క విజయ సూచిక అని పరమపిత పౌరౌకిక పరమాత్మ శివుడు జ్ఞానశాంతి ఆనంద ప్రేమసాగరుడు, దుఃఖ వార్త శివుని జ్ఞానయోగ అభ్యాసముల దైవీ గుణముల ద్వారా తయారైన బ్రహ్మ మానసపుత్రికలే సత్యయుగ దేవీ దేవతలని, అందరి పూజ్యనీయుడు సర్వశ్రేష్ఠి మహిమయోగ్యుడు పరమాత్మ శివుడని ఉద్భవించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్రావు దంపతులు అధిక సంఖ్యలో ప్రాంతీయ సేవా కేంద్రంలో బ్రహ్మకుమారీలు పాల్గొని పరమాత్మ దీవెనలు అందుకున్నారు. ఒకటే కదా, అందుచేత ఈ 9 రోజులు మనం ఒక వ్రతం పెట్టుకుందాం. ఓకేనా? ఒక నియమం పెట్టుకుందాం. ఏంటి? నేను 9 రోజులు కోప్పడకుండా ఉంటాను. ఎవరిపైన కోప్పడు. ఎవరేమన్నా
సహిస్తాను. ఎవరు ఏం చెప్పినా నేను నా లోపల ఉంచుకుంటాను. ఓకేనా? కోపం వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు జీవితంలో మళ్ళీ ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తారంటారు. కోపం వచ్చినట్టు చేయడం లేకపోతే ఏదో మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నిజంగా అప్పుడు నిజంగా శాంతి అని చెప్పి అక్కయ్య గారు చెప్పినట్టు ఆ నడవడికలో మనందరం కూడా నడిస్తే మనందరం కూడా బాగుంటాం, చక్కగా ఉంటాం అని చెప్పి ముందుకు వెళ్తామని చెప్పి రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో సాయి హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, కేళ్ల మార్పిడి సర్జరీల నిపుణుడు డాక్టర్ కురుకూరి విజయ్ కుమార్ మాట్లాడారు. రోబోటిక్ సర్జరీలు చేయించుకోవాలంటే ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఇక నుంచి అలాంటి అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన సర్జరీలను గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సాయి హాస్పిటల్స్లో ప్రారంభించుతున్నామన్నారు. సాధారణ మోకాలు మార్పిడి సర్జరీ కన్నా రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీల వల్ల పేషెంట్లకు కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందువల్లే రోబోటిక్ సర్జరీ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నామని తెలిపారు. సర్జరీ కన్నా ఈ సర్జరీలోని కోత చాలా చిన్నదిగా ఉంటుందని, నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు. అన్నిటికీ మించి సర్జరీని అత్యంత ఖచ్చితంతో చేయగలుగుతున్నామన్నారు. ఖచ్చితమైన ప్రమాణాలు, నాణ్యత, తక్కువ నొప్పి, అత్యంత మన్నిక, త్వరగా కోలుకోవటం, ఆసుపత్రుల్లో తక్కువ రోజులు ఉండడం రోబోటిక్ మోకాల మార్పిడి సర్జరీ ప్రత్యేకతలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యంత విలువైన సర్జరీలను కూడా గోదావరి జిల్లాల వాకిట్లోనే పొందాలన్న ఉద్దేశంతోనే రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీలను సాయి హాస్పిటల్స్లో ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. మోకాలు మార్పిడి సర్జరీలను కూడా అందించగలుగుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీని గోదావరి జిల్లాలకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్లకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రదర్శించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఆవిడికి 2 మోకాళ్ళు మార్చాం. 2 మోకాళ్ళు మార్చడం అనేది కొత్త కాదు, ఆల్రెడీ మారుస్తూ ఉన్నాం. ఒకసారి ఆవిడ వీల్ చైర్లో వచ్చింది. యూజువల్గా 2 మోకాళ్ళు మార్చిన వాళ్ళు 3 వారాల తర్వాత ఇండిపెండెంట్గా నడుస్తారు. ఆవిడ 11వ రోజు కుట్లు ఇప్పించుకోవడానికి వాకర్ లేకుండా వచ్చింది హ్యాపీగా. సో ఖచ్చితంగా అది చాలా మంచి పరిణామం కదా. సో నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే రోబో మనం చూసి వాళ్ళందరూ చెప్తున్నట్టే కాదు, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే, సో అంత తొందరగా రికవరీ ఉంటుంది. మా ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు, సిసిసి బీసీఎన్ ఛానల్ ప్రేక్షకులకు రేపటి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. రాజమండ్రి దేవీ చౌక్లో శ్రీ కనకదుర్గ అమ్మవారుగా సాక్షాత్కారం. రాజమండ్రి వివాహిత మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు. ఆస్తి కోసం పెంచిన తల్లినే హత్య చేసిన పెంపుడు కుమార్తె. రాజమండ్రిలో ఘనంగా దసరా మహోత్సవాలు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రేపు రాత్రి 8:30కు ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.